వెల్కమ్ టు ఆర్కే. ప్రస్తుతం మాసప్ ట్యాంక్ లోని ఇక్కడ తెలంగాణ విద్యా హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఉన్నాం మనము. ఏపీఈపీ కార్యకర్తలు ఫీజు డిపార్ట్మెంట్ నుంచి మళ్ళంటే పెండింగ్ ఉన్న ఏవైతే ఫీజు డిపార్ట్మెంట్స్ ఉన్నాయో లేకుంటే ప్రైవేట్ కాలేజీలలో ఏదైతే కళాశాలలలో ఏదైతే ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్నారో విద్యార్థులను నిమిషిస్తున్నారో అని చెప్పేసి కూడా ఈ రోజు అక్కడ ఏపీఈపీ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున కూడా విద్యార్థి నాయకులు వచ్చేసి ఇక్కడ ముట్టడికి ప్రయత్నం చేయడం అనేది అయితే జరుగుతుంది. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉపయోగపడేటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నాడు. ఇప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చి దగ్గర 3 సంవత్సరాల కాలం కాబోతున్నది. 11,000 కోట్ల రూపాయల పెండింగ్ లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు దోస్త్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. దోస్త్ అడ్మిషన్లు జరుగుతుంటే గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజీలలో కూడా ఫీజులు మొత్తం విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నతాధికారుల దగ్గర నుంచి మీరు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు వసూలు చేయండి అని చెప్పేసి మనకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఏబీపీ ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పేద విద్యార్థులకు ఏదైతే రియంబర్స్మెంట్ ఉంటుందో అది యథావిధంగా పాత పద్ధతిలో కొనసాగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. వెంటనే బకాయిలను రిలీజ్ చేయాలి. ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది కోట్లు మెట్టు ఎక్కడానికి కారణం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యము. నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలో ప్రభుత్వం కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఈ యొక్క తతంగానికి రాష్ట్రంలో కారణమైంది. కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మొత్తం బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా విఫలమైండు. ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు చేసినటువంటి ఫీ రియంబర్స్మెంట్ పథకంలో ఉన్నటువంటి 11,000 కోట్ల రూపాయల బకాయిలను రిలీజ్ చేయాలి. దోస్త్ అడ్మిషన్లు కానీ, ఇంజనీరింగ్ అడ్మిషన్లు కానీ, ఫార్మసీ అడ్మిషన్లు కానీ, లా అడ్మిషన్లు కానీ ఏ అడ్మిషన్లు అయినా నయా పైసా తీసుకోకుండా అడ్మిషన్లు తీసుకోవాలి. రిపోర్టింగ్ చేయడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే ఎక్కడికక్కడ ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ను అడ్డుకుంటాం. పేద విద్యార్థులకు గొంతుగా నిలబడతాం. వాళ్ళ హక్కుగా రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ పొందే వరకు మేము వాళ్ళతో కొట్లాడుతామంటున్నాం. ఉద్యోగులకు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకు భయపడిచ్చిండా? మరి ఎందుకు విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయలు ఇస్తలేడు? ఈ రాష్ట్రానికి 27,000 కోట్ల రూపాయల విద్యాశాఖ బడ్జెట్ అన్నావు. మరి ఎందుకు విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇస్తలేడు ఈ ప్రభుత్వం చెప్పాలి. ఈ రాష్ట్ర బడ్జెట్ లో 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో పట్టుమని 3% కూడా కాదు, 10,000 కోట్లు 11,000 కోట్లు అంటే ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే దీళ్ళకెళ్ళి వాళ్ళకు రావాల్సినటువంటి 30% కమిషన్లు రావని చెప్పేసి ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేస్తలేరు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే పేద విద్యార్థులకు, పేదలకు ధమ్కి ఇచ్చేటువంటి ప్రభుత్వం. అందుకోసమే పేదలను వంచిస్తుంది, దగా చేస్తుంది. వాళ్ళ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట కట్టుబడి విద్యార్థులకు ఖచ్చితంగా హక్కు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పైసలు దండుకోవడమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకొని పేద విద్యార్థులని, బడుగు బలహీన విద్యార్థులకు విద్యను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే కార్యక్రమానికి పూనుకున్నాడు. అందులో భాగంగానే ప్రైవేట్ కాలేజీలు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ కలిసి ఆడుతున్న డ్రామానే ఈ యొక్క జీవోలు అయితే పాత జీవోలు రద్దు చేయడం, కొత్త జీవోలు తేవడం, కొత్త జీవోలు రద్దు చేయడం వల్ల పాత జీవో కూడా ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న, రేవంత్ రెడ్డి ఆడుతున్న కేవలం నీచమైన రాజకీయ కుట్ర మాత్రమే. ప్రైవేట్ కాలేజీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా. పేద బడుగు బలహీన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంతో మంది పేద విద్యార్థులని ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, లాయర్లుగాను తీర్చిదిద్ది ఈ సమాజానికి ఉపయోగపడేలాగా చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థులకు విద్యను దూరం చేయాలని చెప్పేసి, ఎక్కడ విద్యను అభ్యసిస్తే ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ విద్యను దూరం చేయడానికి, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయడానికి, అదే పేరిట ఏదైతే రేషనలైజేషన్ పేరుతోటి పాఠశాలలు ఎత్తేయాలని ప్రయత్నించారో అదే విధంగా
విధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని ముందర పెట్టి ఈ గవర్నమెంట్ కాలేజీలు అయితే గవర్నమెంట్ కాలేజీని ఎత్తేయాలని చెప్పేసి ఇదే రాష్ట్ర ప్రభుత్వం కుట్రకు పూనుకున్నది. ఇప్పటి వరకు జేఎల్ డిఎల్ నింపకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాలేజీని కూడా అన్నిటిని కూడా ఎత్తేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి భూదందాలు భూ కబ్జాలు ఎక్కడ ల్యాండ్ ఉంటే ఏ యూనివర్సిటీ ల్యాండ్ కూడా ఆక్రమించుకోవడం పనిగా పెట్టుకున్నాడు. అదే విధంగా ఈ రోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ కాలేజీలు మూతపడితే అదే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ల్యాండ్లను కూడా కబ్జా చేసే కుట్ర కూడా ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మాకు అనుమానం ఉంది. అందువల్ల ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది విద్యార్థులకి ఎటువంటి కండిషన్స్ లేకుండా అడ్మిషన్స్ వచ్చిన ప్రతి విద్యార్థికి ప్రొఫెషనల్ గానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గానీ నార్మల్ కోర్సెస్ అయితే ఎటువంటి ఫీ లేకుండా అడ్మిషన్లు అన్ని కండిషనల్ గా తీసుకొని విద్యార్థుల దగ్గర ఎటువంటి ఫీజు కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా ఏబీపీ డిమాండ్ చేస్తున్నారు.